ప్రేమించిన అమ్మాయితో కొద్ది రోజుల్లో జీవితం పంచుకోబోతున్నాను అని ఆనందపడే లోపే తన జీవితంలో ఊహించని మలుపు తిరిగిందని అంటున్నాడు శ్రీను. అసలు తనకొచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో తననే పిలిచి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. సో తన సమస్య చెప్పుకోవడానికి శ్రీను అనే అతను ఇక్కడికి వచ్చారండి. మరి రైట్. అతన్ని అడిగి తెలుసుకుందాం ఏంటా తప్పకుండా. సమస్య అనేది. శ్రీను నమస్తే, నమస్తే మేడం. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. కొంతకాలంలో మేమిద్దరం పెళ్లి చేసి ప్రేమించుకున్నాం సార్ కాలేజ్ టైంలో. సో కొన్ని ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వాలో అది తెలియక మతస్థితంతో మతిపోతుంది. ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్. చెప్తారు మేడం. చెప్పి ఏంటి స్టోరీ ఏంటో చెప్పండి. ఏం జరిగింది? నేను ఒక అమ్మాయి కాలేజ్ టైంలో లవ్ చేశాను సార్. ఉమ్, లవ్ చేసి కొంతకాలం జర్నీ జరిగింది సార్ బాగానే. ఉమ్, అన్ని అక్కడికి పబ్బులకి, రెస్టారెంట్‌కి, పార్కులకి అన్ని దగ్గర తిరిగాం సార్. హ్మ్. అంతా బాగానే ఉంది. మధ్యలో ఒక చిన్న ప్రొఫైల్ వచ్చింది మేడం. మీ భాష అటువైపుగా ఉంది. మీరు హైదరాబాద్ వాళ్ళేనా? వైజాగ్, వైజాగ్, కానీ ఇప్పుడు సెటిల్ హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. ఉమ్, సో ఇప్పుడు ఈ మధ్యన ఒక వీడియో వచ్చింది సార్. సో దానివల్ల నాకు ఒక చిన్న ప్రాబ్లం పడింది సార్. ఉమ్. ప్రతిసారి అనుమానం అనేది ఒక మైండ్‌లో ఉండిపోవడం వల్ల నా మానసికంగా ఏదో తోచడం. ఏం వీడియో వచ్చింది? ఒక్క నిమిషం మేడం. నేను చూపిస్తున్నారా? ఎస్ మేడం. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న మెసేజ్ వచ్చింది సార్. ఉమ్, అబ్బో, ఉమ్. మేడం. ఎవరు పంపించారు అది? మా ఫ్రెండ్ అబ్బా, ఇది పంపించాడు మేము సార్. చూసే అంత వీడియో కాదు కదమ్మా. మాకు చెప్పినా నమ్ముతాం మేము. అంత అవసరం లేదు ఇది. ఓకే. ఉమ్. ఉమ్. ఇలాంటి భయంకరమైన సన్నివేశాలు అంటే కనుక సారి ఉన్నాయి, జాగ్రత్త అండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మాకు మాకు చూపెట్టాలి. డౌట్ వస్తే మేము అడుగుతామమ్మా. అంత ఓపెన్ గా ఉన్న వీడియోస్ మాకు చూపించాల్సిన సరే అవసరం. చెప్పినాను. ఏమైంది? ఎవరు పంపించారు అది? మా ఫ్రెండ్ పంపించాడు సార్ నాకు. ఉమ్, కానీ ఎప్పటి నుండో చూస్తున్నాను కానీ అవునా కాదో తెలియని మానసికంగా అదే కాస్త తటస్థమై బ్లర్ గా ఉంది కాబట్టి మీకు అట్లా డౌట్ వచ్చిందా? అనిపించింది. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి, ఏం జరిగింది, ఏంటో డౌట్ వచ్చి ఎప్పటి నుంచి లవ్ అండి మీకు? 2 ఇయర్స్ బ్యాక్ నేను 2 years నుంచి లవ్. లవ్. ఓకే. ఈ వీడియో ఎప్పుడు ఎవరు? వచ్చింది? అమ్మాయి మెసేజ్ పేరేంటి? ఎప్పుడు వచ్చింది మీకు? ఇది 3 డేస్ బ్యాక్ వచ్చింది సార్. 3 days బ్యాక్. 3 డేస్ బ్యాక్ వచ్చింది. లవ్ 2 years బ్యాక్. 2 years back. మ్యారేజ్ మ్యారేజ్ ఇంకా 10 డేస్ లో ఇంకా అనుకుంటున్నారు అనుకుంటాం. మ్యారేజ్ ప్రపోజల్ ఎస్ పెట్టుకున్నారు. మ్యామ్. ఎవరు ఏ అమ్మాయిని లవ్ చేసావు? అమ్మాయి ఏం చేస్తే మీరేం చేస్తారు? అమ్మాయి నేను ఖాళీ మేడం. ఉమ్, ప్రస్తుతానికి నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుంది వేరే దగ్గర. ఓకే. సో మా ఇద్దరు మీ ఫ్రెండ్ ఆ వీడియో ఎందుకు పంపించాడు అసలు? అదే తెలియదు మేడం. ఎందువల్ల ఏంటి అమ్మాయికి అడుగుదామనే ప్లాన్ లో ఉన్నాను మేడం. అమ్మాయికి ఎలా అడగాలో తెలియక టెన్షన్ తో మానసిక బాధతో అరే భాయ్, మీ ఫ్రెండ్ ఇప్పుడు ఆ వీడియో ఏంటిది? అదేదో యాప్ లో ఉన్నట్లుగా ఉంది. అది యాప్ నీకు పంపించాడా? యాప్ లో ఉన్నది నీ లవర్ అని పంపించాడా? ఏంటి నువ్వు చేసుకోబోయే అమ్మాయి అని పంపించాడా? లేదా నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది సీనియారిటీ కోసం పంపించాడా? లేదు మేడం. ఆల్రెడీ వాట్సాప్ లో ఒక వీడియో చిన్నది ప్రొఫైల్ వచ్చింది. అది ఓకే. కాక ఇన్‌స్టాగ్రామ్ లోకి వెళ్ళాక ఇది చూసా సార్. ఓకే. ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ బయటకు బయటపడుతుంది. వచ్చారు. ఆ అమ్మాయి మీ లవర్ ఏమో అని మీ డౌటా, కన్ఫర్మా? డౌట్ ఉంది సార్, కన్ఫర్మ్ కూడా ఉంది. ఎట్లా అంటే మేడం అది ఏంటంటే అది ఆడవాళ్ళు చూడకూడదు కాబట్టి మేడం వెంటనే క్లోజ్ చేశారు. ఆ మెసేజ్ లో ఉన్న కంటెంట్ నేను చూశాను. నువ్వు ఒకసారి చెప్పు మేడం వాళ్ళకి ఏముంది ఆ కంటెంట్, ఎక్కడ కంగుతున్నావన్నా చెప్పు. మేడం ఫస్ట్ మీ ఇద్దరం కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ మేడం. యాక్చువల్ గా ఉమ్, బెస్ట్ ఫ్రెండ్ అయితే బాగా క్లోజ్ అయ్యి రెస్టారెంట్ కి పార్కులకి ఆ వెళ్ళేటప్పుడు అమ్మాయి ఈ అమ్మాయేనా? ఎస్ ఆ మేడం ఆ అమ్మాయి. ఆ, అయితే ఒకరోజు వేరే దగ్గర నుండి వస్తుండగా చిన్న మెసేజ్ వచ్చింది మేడం. ఉమ్, ఇద్దరం కలిసి వస్తుండగా అమ్మాయికి ఆ రోజే అడుగు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఏదో రోజు దొరకదా, ఏ రోజు టైంలో రాదా, అప్పుడు మాట్లాడదులే అనుకుని ప్లాన్లో అలా ఉన్నా. ఏం చెప్పాలో అప్పుడు చెప్పొచ్చు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అనుకుని అలా బ్రేక్ చేశాను మేడం. కానీ ఇంతలో ఈ మెసేజ్ 1 by 1 రావడంతో చిన్న అనుమానం వచ్చింది మేడం. ఈ మెసేజ్ ఈ 3 days బ్యాకే వచ్చింది. ఈ 2 years లో మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఏం లేదు మేడం. ఓన్లీ లవర్స్, పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? అన్- ఫిజికల్ రిలేషన్ ఉందా? ఇంకేమన్నా ఎటువంటి అనుమానం లేదు మేడం. అనుమానం ఏం లేదు? డౌట్ అమ్మాయి లేదు. బాగుంది. అచ్చచ్చ. కానీ ఎందుకో చిన్న సిచ్యువేషన్ ఈ మెసేజ్ వల్ల డిస్టర్బ్ అయింది మైండ్. మరి అడిగావా అమ్మాయిని? అడుగుదామని ట్రై చేస్తున్నాను కానీ కానీ అడగలేకపోతున్నావు. అడగలేకపోతున్నాను మేడం. ఉమ్, సరే ఇది ఎలాగా మాట్లాడితే ఇప్పుడు ఏంటి, మీరు ఈ వీడియో మీ దగ్గర ఉందని అమ్మాయికి తెలుసా తెలీదా? తెలియదు మేడం. సో ఇప్పుడు మీకు ఏం కావాలి ఇక్కడ? మాకు కొంచెం న్యాయం కావాలి మేడం. ఏం ఈ న్యాయం? ఫోటోలో ఉన్నది ఒరిజినల్ కాదని చిన్న డౌట్.
అది నా మతస్థితంగా మానసికంగా బాధపడుతున్నాను. అంటే ఈ అమ్మాయి నీ కాబోయే భార్య కాదా అనేది క్లారిటీ అవునా Clarity. కాదా అనేది Yes, ma'am. క్లారిటీ అసలు కావాలి. అమ్మాయిని అడిగితే సరిపోయేది కదా, ఇంత పంచాయతీ ఎందుకు పెట్టావు ఇప్పుడు? అలా అడిగితే అమ్మాయి వెళ్ళిపోద్దేమో నా మనసులో అంత పూర్తిగా సరే ఇక్కడ మనస్ఫూర్తిగా పంచాయతీ పెడితే ఇంకా ఫీల్ అయిపోద్దేమో కదా. నేను కాదండి నా పరువు తీసాడు, నా మీద నమ్మకం లేదా అటు ఇటు అనుకుంటే. అలా అనుకుంటే మరి ఇంకా ఎవరు చెప్పలో తెలియదు మేడం. అంత అదే ఏం మనస్ఫూర్తిగా చేయాలో తెలియక ప్రేమించాను ఇంకా కాబట్టి మానసికంగా నేను ఏమైపోతున్నాను భయం. సో ఇప్పుడు ఈ Confusion లో స్టేజ్ వచ్చారు. మీద అయితే మీకు న్యాయం జరిగిద్దని మీకు నమ్మకం వచ్చింది, ఇక్కడికి వచ్చారు. ఎస్ మేడం. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా రిసీవ్ చేసుకుంటుందో మాకు తెలియదు, అసలు ఆవిడో కాదో కూడా ఇంకా మనకు కన్ఫర్మ్ అవ్వాలి. క్లారిటీ ఓకే. చూద్దాం, ఆవిడ అడుగుదాం. మాట్లాడితే తెలుస్తుంది. గంగా నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇక్కడికి శ్రీనివాసే తీసుకొచ్చానని చెప్పేసి అంటున్నాడు. దేనికి తీసుకొచ్చాడో తెలుసా నీకు? లేదు మేడం, తెలీదు. అంతే, అంతకుమించి ఇంకా అంటే నీకేమీ ఇక్కడ తెలియదు. దాకా వచ్చినాక మీకు తెలిసింది కదా, ఇక్కడ ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందమ్మా, ఇట్లా మేడం వాళ్ళ దగ్గర సార్ దగ్గర ఇట్లా షో నడుస్తుంది, మరి దాంట్లో అక్కడ కూర్చుంటారంటే మీరు ఇప్పుడు ఇష్టపూర్వకంగానే కూర్చున్నారా? మీరు ఇష్టపూర్వకంగా కూర్చుంటేనే మేము కంటిన్యూ చేస్తాం, బలవంతంగా కూర్చోబెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఇష్టపూర్తిగానే కూర్చున్నాను ఓకే, మేడం. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే షార్ట్ అవుట్ అవుతుందని మీకు ఇష్టమే. Yes మేడం. సూపర్, ఓకే చెప్పండి. ఇప్పుడు అదేదో వీడియో చూపించారు, అది మేమంత చూడలేము. ఆ వీడియోలో మీరా కాదా అని చెప్పేసి కన్ఫ్యూజన్ లో ఉన్నారంట ఆయన. దానికి మీరేం మాట్లాడతారు? ఏం వీడియో చూపించమని చెప్పాను మీకు మేడం తర్వాత ఒకసారి. చూపిస్తామమ్మా. అసలు మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? 2 years నుంచి లవ్ అన్నారు, నిజంగా అతను 3 days బ్యాక్ వరకు కూడా మీరంటే ప్రాణంగానే ఉన్నట్టు చెప్తున్నాడు అతను. అంత షాక్ అయిపోయి ఇక్కడికి పరిగెత్తుకొని రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అతనికి? అంతకు ముందు ఏమన్నా అనుమాన పడ్డాడా మిమ్మల్ని? లేదు మేడం, ఇప్పుడు అనుమానం అసలు పడలేదు. మీరేం చేస్తారు? మీ నేను మీ ఇదేంటి? ఇంజనీరింగ్ గా చేస్తున్నాను మేడం. ఆ, మాది 2 years నుంచి లవ్ ఉంది. ఓకే. ఇన్ని రోజుల నుంచి మేము మంచిగా ఒక లవ్ అనేది మాకు మంచిగా అనిపించింది. అతను ఏ మంచిగా జాబు ఉన్నాము. చేయడు కదా, ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి ఎందుకు మీ ఇద్దరికి? మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను చేస్తున్నాను మేడం ఇంజనీరింగ్, సో నేనే చూసుకుంటా అన్ని. ఇంజనీరింగ్ చేస్తే డబ్బులు ఎందుకు ఇస్తారు? జాబ్ చేస్తుంటే డబ్బులు ఇస్తారు. ఏమైనా పార్ట్ టైం జాబ్స్ ఏమైనా చేస్తారా? చేస్తాను సార్. ఇంజనీరింగ్ చదువుతున్నారా? కంప్లీట్ అయిపోయిందా? చదువుతున్నాను, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. జాబ్ సెట్ చేస్తున్నారు, మరి మీకు డబ్బులు ఎక్కడవి? డబ్బులు పేరెంట్స్ అలా ఎవరైనా పంపిస్తారు మేడం. అతనికి బోల్డ్ అన్ని ఖర్చులు పెడుతున్నావు అంట కదా, అవన్నీ ఎక్కడి నుంచి అవును, వస్తాయి? అంత త్రూగా లవ్ చేశాను కాబట్టి మేడం, నేను అంత ప్రేమిస్తున్నాను కాబట్టి అతనికి నేను ఏం ఖర్చులు పెడతావు అతనికి? అతని- అసలు యాక్చువల్లీ లవ్ చేస్తే అబ్బాయి కదా నీకు ఖర్చు పెట్టాలి. నువ్వేంటి అతనికి ఐఫోన్లు కొని పెడతావు, అతనికి అన్ని బట్టలు కొని పెడతావు, గిఫ్ట్లు ఇస్తావు, ఎప్పుడు ఏదో అకేషన్. అంటే అంత పిచ్చి మేడం. మేడం నాకు చాలా మంచిగా చూసుకుంటాడు అతను. చిన్న ఏం మమ్మీ డాడీ లోటు అన్ని తీరుస్తాడు మీరు అతను. బాగా వెల్ ఆఫ్ ఫ్యామిలీయా? డబ్బులు బాగుంటాయా మీ దగ్గర? బాగుంటాయి మేడం, చాలా డబ్బులు ఉంటాయి. అతను ఎప్పుడైనా గిఫ్ట్లు ఇచ్చాడా నీకు? లేదు మేడం, ఇవ్వలేదు. ఓకే, సో నువ్వు రియల్ గా లవ్ చేసావు కాబట్టి అతను బాగా చూసుకుంటావు. Yes, ఈ 2 years బట్టి మీదంతా సాఫీగా అయిందమ్మా? ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు, ప్రాబ్లమ్స్ ఏం అనుమానాలు రాలేదు లేవు? సార్, ఏం ప్రాబ్లం ఇమోషనల్ గా ఫిజికల్ గా కూడా దగ్గర అయ్యారా మీరు? లేదు సార్. ఫిజికల్ గా దగ్గర అవ్వలేదు? మంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా మంచిగా ఒక లవ్ అనేది మంచిగా అనిపించింది. అక్కడ ఇక్కడ తిరిగినాము, రెస్టారెంట్ పబ్బులు పార్కులు అన్ని తిరిగినాము, మంచి రిలేషన్ ఉంది సార్. మీరిద్దరు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా, అప్పుడే పెళ్లి ఎందుకు? కొంత గ్యాప్ తీసుకోవచ్చుగా. ఎందుకు అనుకున్నారు? ఇంకా అబ్బాయికి జాబ్ రాలా, మీకు లేదు, సెర్చింగ్ లో ఉన్నారు, ఎందుకు పెళ్లి ఎందుకు? పెళ్లి అంటే ఇప్పుడు వాళ్ళ తరపున వాళ్ళకి పేరెంట్స్ ఎవరు లేరు, కొంచెం జల్దీ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. ఓకే, మీ అలా పేరెంట్స్ అని. ఒప్పుకున్నారమ్మా? మీ parents ఎస్ సార్, ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు సార్. ఈ అబ్బాయికి ఎందుకంటే job మంచి లేదా? మనసు ఉన్న అబ్బాయి కాబట్టి ఒప్పుకున్నారు. జాబ్ గురించి అంత పట్టించుకుంటలేరు. మంచి నాకు మనసున్న అబ్బాయి మంచి కాదు మనసు. కానీ నీ మీద నమ్మకం అంతే కదా, నువ్వు yes sir. ఎంచుకుంటే కరెక్ట్ అబ్బాయినే ఎంచుకుంటావు అని చెప్పి. Yes sir. బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, ఉమ్, వీళ్ళు చెప్పినట్టు వింటాడు. ఉమ్.